హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముకుంద నిజ స్వరూపాన్ని తెలుసుకున్న కృష్ణ ముకుంద చెంప పగలగొట్టి బిడ్డనైనా వదులుకుంటానేమో కానీ కృష్ణని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదంటూ ముకుందకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మురారి. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది, మరి కృష్ణ నిజం ఎలా తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ముకుంద ప్రెగ్నెంట్ అన్న నిజాన్ని తెలుసుకుని కృష్ణ అయితే అందరి ముందు ఆ విషయాన్ని అయితే బయట పెట్టదు. అలా ఆ విషయాన్ని తనలో తను దాచుకుంటుంది. ఆ తర్వాత లోపలికి వచ్చి మురారితో అయితే అంటూ ఉంటుంది, ఏసీపీ సార్, ఆదర్శ్కి అలాగే ఇక మీరాకి పెళ్లి చేసేయాలి అర్జెంటుగా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? ఆదర్శ్కి మీరాకి పెళ్లి చేయడం ఏంటి? అవును, మీకు విషయం తెలుసా? ఇక మీరా ప్రెగ్నెంటా? మీరా ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు ఆదర్శ్కి మీరాకి పెళ్లి చేయడం ఏంటి? అవును, మీరా ఆదర్శ్ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలిసింది. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కూడా. అలాంటప్పుడు పెళ్లి చేయాలి. పదండి, పెద్దత్తీని వెళ్ళి అడుగుదాం, పెద్దత్తీకి చెప్పేద్దామని చెప్పేసి ఇక కృష్ణ అయితే అంటూ ఉంటుంది. మీరా ప్రెగ్నెన్సీకి ఆదర్శ్కి ఎలాంటి సంబంధం ఉండదు కృష్ణ, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు మురారి. అది కాదు ఏసీపీ సార్, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారని చెప్తున్నాను కదా. లేదు, సంబంధం లేదని చెప్తున్నాను కదా. అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును కృష్ణ, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం నువ్వు, నేను అని చెప్పేసి అనేసరికి ఒక్కసారే కృష్ణ షాక్ అయిపోతుంది. నిర్ఘాంతురాలైపోయి నిలబడిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు ఏసీపీ సార్? అవును, ఇక సరోగసి మదర్ గురించి అడిగావు కదా, తను ఎవరో కాదు, ఇక మీరాయే అన్న నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? అవును, ఇక సరోగశ్రీ మదర్ మీరా మన కుటుంబానికి సంబంధించిన రుణం తీర్చుకుంటానని నన్ను అడిగింది. కానీ నీకు చెప్పే సమయానికి మీరా మీద నువ్వు కోపంగా ఉన్నావు, అందుకని చెప్పడం కరెక్ట్ కాదేమో అని నిజాన్ని చెప్పలేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు మురారి. అయితే దాంతో ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఎందుకు మీరా ఇలా డబుల్ గేమ్ ఆడుతుంది? ఇటు ఇక మా సరోగసి మదర్ని తనే అని ఇక మురారి గారి చేత చెప్పించింది. సరోగసి మదర్ అంటూ ఏసీపీ సార్ మనసుని గెలుచుకుంది. అటు ఆదర్శ్ని తన వైపు తిప్పుకుంటుంది. అలాగే ఇక పెన్నిగారు వాళ్ళ అమ్మాయిని ఆదర్శ్కి ఇచ్చి పెళ్లి చేస్తానని పెన్నిగారికి మాట ఇచ్చింది. అసలు ఏం జరుగుతుంది? అసలు ముకుంద ఎవరు? తను ఎందుకు ఇదంతా చేస్తుంది? ఎందుకు డబుల్ గేమ్ ఆడుతుంది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది కృష్ణ. అయితే ఇక దాంతో కృష్ణ పెద్ద సందిగ్ధంలో పడిపోతుంది. కృష్ణ, అర్థమైంది కదా, ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సరోగసి మదర్ని జాగ్రత్తగా చూస్తానని చెప్పావు కదా, అలా జాగ్రత్తగా చూసుకోతానని, అంతే తప్ప ఇక వేరే ఆలోచనలు పెట్టుకోకు. ఇప్పుడు ఆదర్శ్ గారికి ఏం సమాధానం చెప్పాలి? అదంతా నేను చూసుకుంటానులే అని చెప్పేసి మురారి మాటిస్తాడు. కానీ కృష్ణ మనసు 10 రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. రకరకాల ఆలోచనలు కృష్ణ మనసుని తట్టి లేపుతూ ఉంటాయి. మీరా గురించి తనలో డౌట్ మొదలైపోతుంది. తను నిజంగానే కుటుంబం రుణం తీర్చుకోవడానికి ఇదంతా చేసిందా, లేకపోతే వేరే ఏదైనా ఉద్దేశంతో చేసిందా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఇక మీరా మీద ఆ రోజు నుంచి నిఘా పెడుతుంది. తనను సరోగసి మదర్గా ప్రేమగా చూసుకుంటున్నట్టే చూసుకుంటూ తన మీద ఒక కన్నేసి ఉంచుతుంది. తను బయటికి వెళ్ళడం రావడం ఇదంతా కూడా గమనిస్తుంది. తను పదే పదే ఎందుకు బయటికి వెళ్తుంది, అసలు ఎందుకు ఇదంతా చేస్తుంది, అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగానే ఒకరోజు ఇక ముకుంద బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన సమయంలో తన మొబైల్ ఇంట్లోనే మర్చిపోతుంది. ఇక తన సరోగసి బిడ్డని మోయబోయేది మీరా కాబట్టి మీరాని ఇక తన బిడ్డకి తల్లిగా అయితే బాగానే చూసుకుంటుంది. అలా చూసుకునే ప్రాసెస్లోనే ఇక తన రూమ్కి అయితే వచ్చి జ్యూస్ ఇవ్వడానికి వస్తుంది. అలా వచ్చేసరికి ఈలోగా మీరా అయితే అక్కడ ఉండదు. అక్కడ లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది తను? ఎప్పుడు బయటికి వెళ్ళినా చెప్పి వెళ్ళలేదు కదా, ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది. అలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా తన మొబైల్ అక్కడ కనిపిస్తుంది. దానికి ఒక మెసేజ్ కూడా వస్తుంది. ఇక మొబైల్ కూడా మర్చిపోయి వెళ్ళిపోయిందేంటి, అసలు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా ఇక ఆ మొబైల్ని తీస్తుంది.
అసలు తను మొబైల్ కూడా తీసుకువెళ్ళకపోవడం ఏంటని చెప్పేసి ఆ మొబైల్ని పట్టుకుంటుంది. అలా మొబైల్ పట్టుకునేసరికి అందులో ఒక మెసేజ్ అయితే ఉంటుంది. ముకుంద, త్వరగా రా ముకుంద, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పేసి అందులో ఒక మెసేజ్ ఉంటుంది. మేమంటే ముకుంద అని పిలుస్తున్నాం, మరి తనెవరో ముకుంద అని మెసేజ్ పెట్టింది ఎవరు తను అని చెప్పి అనేసరికి వైదేహి డాక్టర్ అని తెలిసిపోతుంది. అలాగే వైదేహి డాక్టర్ నుంచి వచ్చిన కొన్ని మెసేజ్లు కూడా అందులో ఉంటాయి. ముకుంద, సరోగసి మాధవి నువ్వే అని కృష్ణకి చెప్పేశావా అని చెప్పేసి ఒక మెసేజ్. అవును, నేనే అని మురారి ద్వారాగా కృష్ణకు తెలిసేలా చేశాను. ఇప్పుడు నువ్వు సరోగసి మాధవి అని తెలిసింది. మరి రేపొద్దున్న నాకు ఆ బిడ్డ కావాలని నువ్వు ఎలా అడగగలవు, ఎలా మురారిని సొంతం చేసుకోగలవు అని చెప్పి అనేసరికి దెబ్బకి ఆ మెసేజ్ చూసి షాక్ అయిపోయి సెల్ కింద పడేస్తుంది. ఏంటి, ఏసీపీ సార్ని సొంతం చేసుకుంటుందా? ఏసీపీ సార్ని సొంతం చేసుకోవడానికి తను ఏమైనా ముకుందా అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా ఒక్కసారి ఫోన్ పైకి తీస్తుంది. అలా తీసి ఇంకా వేరే వేరే మెసేజ్లు అవన్నీ కూడా స్కిప్ చేస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉన్న సమయంలో మరో మెసేజ్ దొరికేస్తుంది. నేను ముకుందనన్న విషయం నీకు తప్ప ఎవరికీ తెలియదు, అందుకని నాకు ఎలాంటి ఇక డౌట్ లేదు. నేను బయట పడ్ను కాబట్టి నువ్వు టెన్షన్ పడవసరం లేదు. సరోగసి మాదిరిగా ఇక నేను మురారి జీవితంలో మళ్ళీ వెళ్తాను. ఇక బిడ్డని అడ్డు పెట్టుకుని నాటకం ఆడి నా మెడలో తాడు కట్టించుకుంటాను. నేను రూపాన్ని మార్చుకుని వచ్చిన మనసుని మార్చుకోలేదు అని చెప్పేసి ఇక అందులో మెసేజ్ ఉంటుంది. అది చూసి దెబ్బకు షాక్ అయిపోయి గబగబా ఏసీపీ సార్ అంటూ ఇక మురారి దగ్గరికి వెళ్ళి ఆ మొబైల్ని చూపించేస్తుంది. అది చూసిన మురారి షాక్ అయిపోతాడు. ముకుంద వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి మళ్ళీ అడుగు పెట్టిందని తెలుసుకుంటాడు. ఇంతకీ ముకుంద్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమో సార్, చాలా పెద్ద మోసం జరిగిపోతుంది. మన బిడ్డని తన కడుపులో మోస్తూ మనల్ని బ్లాక్మెయిల్ చేసి మీకు మళ్ళీ దగ్గర కావాలని చూస్తుంది. కృష్ణ, నువ్వు టెన్షన్ పడకు. మొదట్లోనే నిజం తెలిసింది కాబట్టి ఏం చేయాలో నేను చూస్తాను. నువ్వేం కంగారు పడకు. ముకుంద ఆటకు ముగింపు నేనిస్తాను. ఇప్పటి వరకు మన మధ్యలోకి ఇక మీరాగా వచ్చి మన అందరితో ఒక ఆట ఆడుకుంది. ఇప్పుడు నేనేంటో చూపిస్తాను అని చెప్పేసి ఇక గబగబా బయటికైతే వెళ్ళిపోతాడు. వైదేహి ఆసుపత్రికి వెళ్ళిన ఇక ముకుందను కలవడానికి వెళ్తాడు. ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అడుగుతుండగానే, నువ్వేంటి సడన్గా ఇక్కడికి వచ్చావు, హెల్త్ ఏమైనా అప్సెట్ అయిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అదేమీ లేదు, నేను క్యాజువల్ చెకప్కి వచ్చాను అని చెప్పేసి అంటూ తడబడుతూ ఉంటుంది. అలా తడబడుతూ ఉండగానే ఈలోగా ఇక మురారి అయితే అక్కడే చెంప పగలగొడతాడు. అలా చెంప పగలగొట్టి ఒక్కసారి దెమ్మ తిరిగి షాక్ ఇస్తాడు. మురారి గారు కాదు, మురారి. ముకుందకి మురారి గారిని అవ్వను కదా, మురారినే కదా అని చెప్పనేసరికి దెబ్బకు షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? అవును, నువ్వు ముకుందవని మమ్మల్ని మోసం చేస్తావని తెలిసిపోయింది. ఇంకా ఎంతకాలం నమ్మించి మోసం చేయాలనుకుంటున్నావు? తెలిసిపోయిందా? సరే, తెలిసిపోయినా నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు నీ బిడ్డ నా కడుపులో పెరుగుతున్నాడు కాబట్టి చచ్చినట్టు నేను చెప్పింది వినవలసిందే మీరు. ఇక నువ్వు నా మెడలో తాళి కట్టడం తప్ప మరొక ఆప్షన్ లేదు. నీ కృష్ణకు కడుపే రాకుండా చేశాను, గర్భసంచే పాడైపోయేలా చేశాను. ఈ విషయం ఇంట్లో తెలిసిందనుకో, పెద్దత్తయ్య ఇక నీ భార్యని బయటకు గెంటేస్తుంది. నేను నీ బిడ్డని మోస్తున్నానని తెలిస్తే నన్ను మళ్ళీ కోడలుగా స్వీకరిస్తుంది. అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ఇక నువ్వు కానీ కృష్ణ కానీ వేరే ఆప్షన్ వెతుక్కోక్కర్లేదు. నా మెడలో తాళి కట్టే మురారి. నీకెంత తెలిసిపోయిన తర్వాత ఎందుకు అని చెప్పనేసరికి, నోరు ముయ్యి. అంటే నా కృష్ణని దూరం చేసుకుని నువ్వు బెదిరిస్తే నా బిడ్డ కోసం నీ మెడలో తాళి కట్టేస్తాననుకుంటున్నావా? బిడ్డ ఇంకా రూపమే దాల్చలేదు. ఆ బిడ్డ ఎలా ఉంటుందో తెలియదు, నిజమే. కన్న తల్లిదండ్రులు బిడ్డ రూపాన్ని చూడకుండా ఇక కడుపులో పడిన దగ్గర నుంచి ప్రేమిస్తారు, ప్రాణం పెట్టుకుంటారు. నేను కృష్ణ కూడా అలానే అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ఒక దుర్మార్గురాలు కడుపులో పెరుగుతుందో ఆ బిడ్డని అడ్డు పెట్టుకుని
నా కృష్ణ జీవితాన్నే నాశనం చేయాలని నేను తెలుసుకున్నాను. అప్పుడే డిసైడ్ చేసుకున్నా. నాకు బిడ్డని అవసరమైతే వదిలేసుకుంటాను. బిడ్డ అవసరం లేదు. నాకు కృష్ణ మాత్రమే ముఖ్యం. కృష్ణతో కలిసి ఉండడం మాత్రమే ముఖ్యం. కృష్ణతో కలిసి ఉంటాను. బిడ్డ కోసం నేను ఆలోచించను. నువ్వు ఇవ్వకపోతే నువ్వే పెంచుకో. ఇచ్చావా మేము ప్రాణం పెట్టుకు చూసుకుంటాం. కానీ బిడ్డ గురించి బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం నీ మెడలో తాళి కట్టే ప్రసక్తే లేదు. అది గుర్తుపెట్టుకుని నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. కృష్ణని వదిలి ఒక్క క్షణం కూడా ఉండనని చెప్పి ముకుందకు దిమ్మ తిరిగి షాక్ అయితే ఇస్తాడు మురారి. రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది. ఇలా జరగాలి. అలాగే ఇక ముకుందకు బుద్ధి రావాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.